Good evening, my dear students. This is your Subharu sir, founder and director of Ashoka Institute Circle, Ashok Nagar Experts, Hyderabad and Vijayawada, and 18 years of teaching experience in civil services and Group 1. సో మనకి ఎటికల్ గ్రూప్ 1లో తెలంగాణలో రద్దు అవ్వడం జరిగింది. ఏపీలో గ్రూప్ 1 ఇంటర్వ్యూస్ కూడా అయిపోయి రిజల్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల్లో మళ్ళా కొత్త నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉన్నాయి. సో తెలంగాణలో రీ కౌంటింగ్ అయినా జరగచ్చు, లేదా రీ ఎగ్జామ్ అయినా జరగచ్చు. ఎక్కువ మంది రీ ఎగ్జామ్ డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఈ సందర్భంగా మనం రీ ఎగ్జామ్ కూడా జరగచ్చని ఆశించవచ్చు. ఈ సందర్భంలో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇప్పుడు ఉన్న ఈ ఎగ్జామ్కి మరియు రాయబోయే కొత్త నోటిఫికేషన్కి సైమల్టేనియస్గా మనం ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పటి నుంచి ఎలా ప్రిపేర్ అవుతారు? సో మీరు ఏవైనా సరే ఒక 3 సబ్జెక్ట్స్ తీసుకోండి. అది మీకు నచ్చిన సబ్జెక్ట్ 6 పేపర్స్లో 3 పేపర్స్ తీసుకోండి. ఏపీ వాళ్ళు అయితే ఎవరైనా సరే ఎనీ 3 పేపర్స్, యూ టేక్ ఎనీ 3 పేపర్స్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ 5 పేపర్స్ ఆర్ 6 పేపర్స్. సో ఏదైనా ఒక 3 పేపర్స్ తీసుకోండి. దాంతోపాటు ఒక న్యూస్ పేపర్. న్యూస్ పేపర్ అయితే రెగ్యులర్గా రోజు 2 అవర్స్ చదవండి. 8 అవర్స్ చదవండి. న్యూస్ పేపర్లో మెయిన్ న్యూస్, నేషనల్ న్యూస్ ఏంటి, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఏంటి, టెక్నాలజికల్ ఇష్యూస్ ఏంటి, ఎకనామిక్ ఇష్యూస్ ఏంటి, కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ ఏంటి, వీటి మీద ఒక నోట్ తయారు చేసుకోండి, ఒక నోట్స్. ఎందుకంటే పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని మన పేపర్ బేస్డ్ క్వశ్చన్స్. ఎకానమీలో కూడా దాదాపు 30-40% పేపర్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. ఎస్ఎన్టీలో కూడా 50% అట్లాగే వస్తున్నాయి. జనరల్ ఎస్ఏ కూడా పేపర్ బేస్డ్ కొన్ని వస్తాయి. అదేవిధంగా ఈ విధంగా వస్తాయి కాబట్టి పేపర్ 2 అవర్స్ ఖచ్చితంగా ఇప్పటి నుంచే చదవండి. ఇది ఒక వ్యసనం అయిపోవాలి. మీ పేపర్ పెట్టుకోండి, చదవండి. తర్వాత ఎనీ 3 పేపర్స్ ఆర్ 3 సబ్జెక్ట్స్ తీసుకోండి. ఇది హిస్టరీ, ఎకానమీ, పాలిటీ తీసుకుంటే బెస్ట్. ఫిలిమ్స్కి కూడా హెల్ప్ అవుతుంటాయి. సో అవైనా తీసుకోండి. లేదా ఏదైనా మీకు కొంచెం ఏదైతే మొన్న ఎగ్జామ్లో మీరు కొంచెం సరిగ్గా పర్ఫామ్ చేయలేనటువంటి సబ్జెక్టులు ఏముంటే అవి తీసుకోండి. కొంతమంది ఆర్ట్స్ స్టూడెంట్స్ అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ కొన్ని సబ్జెక్ట్స్, కొంతమంది సైన్స్ వాళ్ళైనప్పుడు కూడా ఎకానమీ లాంటి సబ్జెక్టులు కొంచెం టఫ్గా ఉంటాయి కాబట్టి ఆ సబ్జెక్ట్ ఇలాంటివి తీసుకోండి. వీటిని బాగా త్వరగా ప్రిలిమ్స్ మెయిన్స్ లాగా చదవండి. నోట్స్ ప్రిపేర్ చేయండి. చాప్టర్ వైజ్గా టెస్టులు రాయండి. మొన్న మా దగ్గర 35 మందికి పైగా సెలెక్ట్ అయ్యారనుకున్నాం కాబట్టి అది ఎక్కువ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉన్నారు. ఇంకా తెలుగు మీడియం వాళ్ళు కలిపి చాలామంది అయ్యేవాళ్ళు. ఇప్పుడు వస్తాయి తెలుగు మీడియం వాళ్ళకి కూడా. అందుకని మీరు వాళ్ళందరూ కూడా చాప్టర్ వైజ్గా అన్ని టెస్టులు రాశారు. మీరు కూడా అలాగే అన్ని టెస్టులు రాయండి. ఖచ్చితంగా గ్రూప్ 1 మంచి ర్యాంక్ వస్తుంది. సో ఓకే. సో కాబట్టి ఈ గ్రూప్ 1 ఇప్పటి నుంచి మీరు పేపరు ఒక 3 సబ్జెక్ట్స్ ఇట్లా మీరు రాస్తూ ఉంటే మనకి ఏదైతే క్లారిటీ వస్తే అప్పుడు ఇది రీ ఎగ్జామ్ అయితే అవుతుంది. లేదంటే కొత్త నోటిఫికేషన్కి పనికి వస్తుంది. ఏపీలో అయితే ఆల్రెడీ కొత్త నోటిఫికేషన్ ఏ స్టేట్లో అయినా సరే డిసెంబర్లోను లేదా డిసెంబర్, జనవరిలో ఖచ్చితంగా గ్రూప్ 1 నోటిఫికేషన్ 2 రాష్ట్రాల్లోనూ ఇస్తారు. కాబట్టి మనం ఇప్పటి నుంచి మీరు త్వరగా ఉంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో దీనికోసం కోచింగ్ కావాల్సింటే కోచింగ్ ఆఫ్లైన్, ఆన్లైన్ ఇస్తాం. అదేవిధంగా మెంటర్షిప్ ఇస్తాం. అదేవిధంగా టెస్ట్ సిరీస్ కూడా రాయండి. ఇప్పుడు టెస్ట్ సిరీస్ రాసే వాళ్ళకి మేము చాలా తక్కువ ధరకే టెస్ట్ సిరీస్ అందిస్తున్నాం. ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. చాప్టర్ వైజ్ ప్రతి చాప్టర్ ఒక 10 క్వశ్చన్స్ ఇచ్చి పెట్టి కరెక్షన్ నేనే స్వయంగా కరెక్షన్ చేసి, ఇది మీరు ఆన్లైన్లో చేయించుకోవచ్చు, ఆఫ్లైన్లో చేయించుకోవచ్చు, ఇట్లయినా చేయించుకోవచ్చు. అది మీ ఇష్టం. సో ఈ ఆపర్చునిటీ ఉపయోగించుకోండి. బట్ ఏదేమైనప్పటికీ ఇంటి దగ్గర ఉండైనా సరే ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.